బట్టలు పనికిరా, మళ్ళీ తలపాల్సిందే, తలుపుతో మళ్ళీ రోజు ఉదయం పూట తలస్నానం చేయాలి, సాయంత్రం పూట మామూలు శరీర స్నానం చేయాలి. రెండు పూటకున్నారు. మన ఈ కడప పరిసర ప్రాంతాలు లేకుండా, మనకు పొలమేర్లు లేవు ఈ కాలంలో, కడప పరిసర ప్రాంతాలు ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికి పోకుండా ఒక అందరికీ ఒక పరిధి పెట్టుకుందాం, ఒక 20 కిలోమీటర్ల పరిధి పెట్టుకుందాం. ఒకవేళ పల్లె వాళ్ళు అక్కడ ఇక్కడ ఉంటే కూడా లక్షణంగా 20 కిలోమీటర్ల పరిధి వెళ్ళి రావచ్చు లక్షణంగా. ఎవరైతే పడుకోగలరు అంటే ఎవరైతే కింద పడుకోగలరు అనుకుంటారో వాళ్ళు లక్షణంగా దివా నిద్ర చేయండి, అనగా నేలపైన ఒక చాప వేసుకొని, ఒక దిండు పెట్టుకొని, ఒక దుప్పటి కట్టుకొని లక్షణంగా నిద్రపోవడం. లేదు స్వామి వయోధర్మం మేము చేయలేము, మేము కూర్చోలేమంటే లక్షణంగా మంచంలో పడుకోండి. ఓకేనా అమ్మ? లక్షణంగా మంచంలో పడుకోండి. పూజ చేసేటప్పుడు కూడా మేము కూర్చోలేము అంటే మోకాళ్ళు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోవాలంటే తప్పది, ధర్మం కాదు. దాన్ని ఏమంటారు? శరీర ధర్మము అంటారు. శరీరానికి కూడా ఒక ధర్మం ఉంది. కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, కూర్చునే వాళ్ళు ఇప్పుడు మనం ఉన్నాము. లక్ష్మీరెడ్డి అన్న వయసులో ఉన్నా కానీ, బాగా కొంచెం వయసు ఉన్నా కానీ ఏం చేస్తాడు? కూర్చుంటాడు. కొంతమందికి కాళ్ళు పాపం, అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పాపం మోకాళ్ళు ఆపరేషన్ దగ్గర నుంచి మోకాళ్ళు పీగుచుకునే దగ్గరికి తీసుకురాకూడదు. అర్థమవుతుందమ్మా? ఎందుకు ప్రశాంతంగా ఎవరెవరి యొక్క శరీర ధర్మాలు ఉన్నాయో వాళ్ళు లక్షణంగా ఆ ధర్మాలు ఆచరించండి. కుదిరితే తెల్లగడ్డ ఎర్రగడ్డ అమృతేన వృతాంబరీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుర్కీర్తిం ప్రజాన్ దదుః భాగదేయేనైవేనం ప్రణయతి రామ్ సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాః సర్వా వేద విదిత్తయే దేవతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్య అనంతరాయ నమస్కారం అండి. సర్వస్యాప్యై సర్వస్య దిత్తి సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి పురుషశ్రతేంద్రియ ఆనుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బాలండి సార్, అమ్మ రావాలి. ఆస్తే భోజో హవిష్కరణమాచాస్తే దివ్యంధామాచాస్తే విశ్వం ప్రియమాచాస్తే యదనేన హవిషాచాస్తే తదస్యాత్ తదధ్యాత్ తదస్మై దేవారాధంతాం తదగ్నిర్దేవో దేవేభ్యోపనతే నమో దేవేభ్యః బ్రహ్మణో మృతాంబురే తస్మై బ్రహ్మజ బ్రహ్మాత మీరు రావాలా సుబ్బారెడ్డన్న. సమస్త సన్మంగళాని భవంతు. ఆర్య సాధక యోగ్యత సిద్ధిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. స్థిరమనః దేవ ధర్మ కార్యేషు స్థిరమన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలి. మీ యొక్క సహాయ సహకారాలు పరిపూర్తిగా ఉండాలి. స్వామివారి యొక్క అనుగ్రహం మీ పైన పరిపూర్తిగా ఉండాలని చెప్పి ఆశీర్వచనం జరిగింది. ఇక్కడి నుంచి సెలవు తీసుకుందాం, అందరం భోంచేద్దాం. అది ఈ కాలనీ విద్యానగర్ కాలనీ స్థాపించినప్పటి నుంచి ఇక్కడ కొంతమంది మా పెద్ద ఆయన రామకృష్ణారెడ్డి, బైరెడ్డి రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఒక గుడి కట్టాలని సంకల్పించిన వెంకటేష్, మీరందరూ సహకారంతో మీ సహాయంతో మాకు ఈ గుడిని పూర్తి చేయాలని చెప్పినాడు మాకు. సరేలే పెద్ద ఆయన ముందు పెట్టుకొని మేమేదో ఉడతా భక్తి మాదిరి మా సహాయం మేము చేసినాము. అందులో ఈరోజు ఈ శుభదినం 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి మొదలుపెట్టి ఈరోజు శుభదినంగా మేమందరం పరిగణిస్తున్నాము. మాకు ఈరోజు కంకణదారులు రేపు అన్నదాన కార్యక్రమము, రేపు అంతా కలిసాల పూజలు ఉంటాయి. మొన్నాడు వచ్చేసి సోమవారం వచ్చి ఇంకా ఎద్దల బండలాగుంటే ఈ అన్ని శిలలన్నీ ప్రాణ ప్రతిష్ట ఉంటుంది. అందరూ భక్తాదులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాము.
ముఖ్యంగా గాలిదేవర ఆంజనేయ స్వామి ధర్మకర్తగా ఉన్న బైరెడ్డి రామకృష్ణారెడ్డి గారు దీనికి కూడా ధర్మకర్తగా మొదలుపెట్టారు. ఆ దినం నుంచి మా పెద్దయ్య వెంకటేశ్వర సహకారంతో అలాగే సుబ్బారెడ్డి అన్న సహకారంతో ముందుకు తీసుకెళ్తూ ఇవాళ దీన్ని అందరం కూడా రాఘవేంద్ర కాలనీ అలాగే ఇక్కడున్న విద్యానగర్ కమిటీకి సంబంధించిన వాళ్ళు అలాగే గుడి కమిటీ వాళ్ళు ఇక్కడున్న జనానికం అందరూ కలిసి ప్రోత్సాహంతో ముందుకు తీసుకెళ్ళి ఈ గుడి ప్రారంభోత్సవం బాగా గొప్పగా జరుగుతుందని రేపు తెలియజేసుకుంటున్నాను. ఓకే, నా పేరు శివవిష్ణుమోహన్ రెడ్డి, నాగార్జున ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ డైరెక్టర్.